అవును, చాలా మంది ఏడ్చినారు కూడా థియేటర్ లో. మా ఫాదర్ మా గుర్తొచ్చినారు. గుర్తొచ్చింది. ఎవరికైనా ఆ ఎమోషన్ తెలియని వాళ్ళకి కూడా గుర్తొస్తుంది. ఆ బాగుండు, చాలా చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ అయిపోయినాం చాలా. మస్తు గ్రేటెస్ట్ కంబ్యాక్ ఆఫ్ రవితేజ అంటే ఇరుముడి ఒకటే మూవీ, చాలా బాగుంది. సూపర్ హిట్, చాలా బాగుంది, అన్బిలీవబుల్. చాలా బాగా సాంగ్ కోసమే వచ్చినాం ఇక్కడికి. ఆ సాంగ్ కోసమే. అయ్యప్ప అంటే చాలా ఇష్టం డివోషనల్ గా. ఆ సాంగ్ కోసమే వచ్చినాము. బట్ రవితేజ కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయినాం అన్నమాట మేము. అంత బాగుంది సినిమా. ఆయన యాక్టింగ్ గానీ ఎమోషన్ గానీ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. హిట్ నచ్చిందా? మూవీ బాగుందా? లాస్ట్ కి ఏడుపు వచ్చింది. చాపు చాలా బాగుంది. ఏడ్చావా? అవునా? ఫోర్త్ క్లాస్. చాలా బాగుంది. ఇంకో హీరో వచ్చిండు. హీరో చెప్పు, ఎట్లా అనిపించింది మూవీ? మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఏం నచ్చింది మూవీలో? ఏం నచ్చింది? ఎమోషనల్. ఎమోషన్. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఎట్లా ఉంది? సూపర్. అవునా? నాకైతే ఏడుపు వచ్చేసింది ఫుల్. సెకండ్ హాఫ్ లోనా? అవునా? లాస్ట్ ఎండింగ్ 30 minutes దాకా ఏడుపు వచ్చేసింది. 30 minutes ఇచ్చావు అయితే. ఓకే, సో ఏం అర్థమైంది సినిమాలో? రే, ఈ సినిమా రవితేజ్ అన్న వాళ్ళ హైప్ కాలేదు. ఈ సినిమా శివ నిర్వాణ గారి వాళ్ళ హైప్ కాలేదు. ఈ సినిమా ఆ అయ్యప్ప స్వామి సాక్షి, అయ్యప్ప స్వామి దగ్గరుండే ఎంటబడ్డ అని చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒకటి చెప్తున్నా, ఇన్ని రోజులు మా మెంటల్ నా కొడుకు మాస్ మహారాజ్ అసలుకి ఫ్లాఫుల్ ట్రాక్ ఎక్కితే హిట్ ట్రాక్ ఎక్కించుంటే అయ్యప్ప స్వామి వేరే లెవెల్ అనిపించింది. ఆ పాటలు అయితే మామూలుగా లేవన్నా. పల్లెక్కట్టో శబరిమలెక్కే కళ్ళు మల్లు కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో స్వామియే. మండల దీక్ష ముగిసింది, మాలకు అర్థం తెలిసింది, శబరి కొండ పిలిచింది, మన కంటుని చేరగా 10 మంది. కట్టు ఇరుముడి కట్టు, ఎక్కు శబరిమల ఎక్కు. అసలు మామూలు లేదు. ఆ డైలాగ్ లేదన్నా, వెనకాల ఒకడున్నాడు, చేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోలేమని చెప్పేసి అని అంటాడు. మెయిన్ గా ఈ సినిమా లేడీస్ చూడాలి. లేడీస్ ఎందుకు చూడాలంటే, నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడ కూతురైనా నా కూతురు అనుకోవడం ఓ అరుదైన బలహీనత. నిజంగా సినిమా చించేసిండు. మా అమ్మ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయడానికి పూలు కొబ్బరికాయలు తీసుకొస్తే అవన్నీ థియేటర్లకు తీసుకొని వచ్చిన. సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. సినిమా అంటే ఇదే, రవితేజ్ అన్న కంబ్యాక్ అంటే ఇదే. అందరికి చెప్తున్నా అన్నా, మా హీరో 27 ఫ్లాపులు ఇచ్చిండు, కానీ ఈ సినిమా తర్వాత ఇంకా 127 ఫ్లాపులు ఇచ్చినా సరే కట్టర్ రవితేజ్ అన్న ఫ్యాన్ అని చెప్పుకుంటాం. ఫుల్ ప్యాక్ పర్ఫార్మెన్స్. చూడండి, మూవీ వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఫాదర్ డాటర్ ఎమోషన్, మ్యూజిక్ బాగుంది. నేనైతే ఏడ్చేసాను, మా ఫాదర్ కూడా గుర్తొచ్చారు అలా వాళ్ళ బాండ్ చూసి. సో అందరు చూసేసాను మూవీ 100 days పక్కా. డివోషనల్ మూవీ, ఫాదర్ డాటర్ మూవీ, ఎవ్రీథింగ్. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అందరు బాగున్నారు. క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, టాప్ నాచ్. 100, 10కి 100 అంతే, తగ్గేదే లేదు. ఇంకోటి ఇరుముడి సాంగ్ అన్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. ఎమోషన్ బాగా నచ్చింది. రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆ ఎమోషన్ సీన్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి, ఎంతలో కావాలో అంతలో ఉన్నాయి. సో ఒక మాస్ కంబ్యాక్. రవితేజ గారు ఫ్యాన్స్ ఎలాగైతే కంబ్యాక్, కామెడీ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు రవితేజ కంబ్యాక్ ఇవ్వాలని. సో ఆ కంబ్యాక్ ఎలా ఉందంటే, రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు థియేటర్ లో ఉంటారు. అలాంటి కంబ్యాక్ ఇచ్చారు. హాయిగా పిల్లలతో వెళ్ళి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అయితే ఏడుపు రాని వాళ్ళు కూడా కండ్లలో నీళ్ళు తిరుగుతాయి. ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్, లిరిక్స్ కూడా అంత బాగున్నాయి. ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఎలా ఉంటాడో ఆ క్యారెక్టర్ లో జీవించేశారు రవితేజ గారు. అంత బాగా నాకు పర్సనలీ రవితేజ గారు. సో ఎప్పుడైతే క్యారెక్టర్ లో ఒక యాక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారో అది ఖచ్చితంగా హిట్ ఇస్తారు జనాలు. ఆ రేంజ్ లో యాక్టింగ్ ఇచ్చారు రవితేజ గారు అయితే. రవితేజ గారిని డిఫరెంట్, మన మా శివని చూస్తుంటాం కదా. సో ఇది చాలా డిఫరెంట్. ఒక మిడిల్ క్లాస్ ఇక అట్లా ఒదిగిపోయాడు దాంట్లో. చాలా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రవితేజ గారు ఎమోషన్ సీన్ లో కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? అన్ని నచ్చింది.
అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. పాటలు ఎట్లా ఉన్నాయి? సాంగ్ బాగున్నది. కట్టు 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 సాంగ్ బాగా నచ్చిందా? ఏం చూసావు మూవీలో నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? అన్ని సీన్లు బాగున్నాయి. అన్ని సీన్లు బాగున్నాయా? రవితేజ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగా అనిపించింది. నువ్వు కూడా మీ డాడీతో అలానే అంటావా? అలానే అంటావా? వచ్చారా మీ డాడీ? ఏడ్చావా మూవీలో? ఎప్పుడు ఏడ్చావు? ఏడ్చినప్పుడు ఏడ్చావు? ఎక్కువ డివోషనల్ అంటున్నారు. డివోషనల్ మూవీ ఏదో తీసుకోవచ్చా? డివోషనల్ ఎమోషనల్ అన్ని మిక్స్ ఉన్నాయి. బేసిక్ గా బాండింగ్స్ ఉన్నాయి. అన్ని మిక్స్ ఉన్నాయి. ఓవరాల్ గా దీనికి ఎంత రేటింగ్ ఇస్తారు? 5 కి 5 బ్లాక్ బస్టర్ హిట్. మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసిందా? యాక్టింగ్ అన్ని నార్మల్ ఉన్నాయి, అంటే న్యూట్రల్ గా ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయి, యాక్టింగ్ ఉంది, బాండింగ్ ఉంది, ఎమోషనల్ అన్ని న్యూట్రల్ గానే. రవితేజ గారి యాక్టింగ్ లేకపోతే పాప యాక్టింగ్ అలా ఏం చెప్పలేం. పాప యాక్టింగ్ కి తన లెవెల్ కి తను చేసింది, తిన లెవెల్ కి రామ్ చరణ్ ఎట్లా ఉంది? లేదు. స్పాయిలర్స్ ఏం లేవు. రామ్ చరణ్ ఎంతైతే ఏం లేదు. ఓకే. అండ్ ఫాదర్ డాటర్ ఎమోషన్ ఆ బాండింగ్ క్రేజీ. అది ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే క్రేజీ. అది సెకండ్ హాఫ్ లో ఇంకా ఎమోషనల్ గా ఉంటది. సో యా, ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా క్రేజీ. హిట్ అవుతుంది. యా, బ్లాక్ బస్టర్ రవితేజ కమ్బ్యాక్ అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను 2 years అయింది మాలేసి. థియేటర్లో ఏడుస్తున్నాను నేను. అయ్యప్ప స్వామి ఎమోషన్ ఎంత మిస్ అవుతున్నాను. ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉంటుంది కదా, దానికైతే థియేటర్లో ఏడకుండా ఎవడ ఒక కూతురుంటే మాత్రం డెఫినెట్లీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతాడు. ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది క్లియర్ చూపించారు. యాక్చువల్లీ నేను ఆ దేవుడు సాంగ్ కోసం వెళ్ళాను సినిమాకి, బట్ అది తప్ప మిగతా ఎమోషన్స్ అన్ని కనిపించాయి నాకు. అది ఒరిజినల్ సాంగ్ పెట్టుంటే ఇంకా హైలైట్ అయ్యేది అనిపించింది. కాకపోతే ఈ సాంగ్ అంతే అనిపించలేదు, కానీ ఒరిజినల్ సాంగే దీనికన్నా చాలా బెటర్. సినిమా ఓవరాల్ గా అయితే ఎమోషనల్ మూవీ. నేను కామెడీ రవితేజ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కామెడీ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమా నుంచి ఎమోషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటది. ఎమోషన్, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ అనేది సినిమా ఓవరాల్ గా చాలా బాగుందన్న. పక్కా చెప్పండి. యాక్షన్ వైపు తీసుకెళ్తుంది, అన్నీ ఉన్నాయి. రవితేజ గారు ఇంతకుముందు అంటే ఫైట్స్ ఎక్కువ చూస్తారు మీరు, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా చూసాము, క్రాక్ లో కానీ, విక్రమార్కుల్లో కానీ, భద్రలో ఒక ఫ్రెండ్ని చూసాము. ఇందులో ఒక ఫాదర్ని చూస్తాము, ఒక బ్రదర్ని చూస్తాము, ఒక బాబాయ్ రోల్ చూస్తాము, ఒక మన ఇంట్లో ఒక పర్సన్ లాగా కనిపిస్తారండి. దీన్ని డివోషనల్ గా చూడొచ్చు. మాస్ అండ్ డివోషనల్ ఫ్యామిలీ. గ్రాఫిక్స్ ఏం లేవండి, అంత రియల్ గ్రాఫిక్స్ ఏమి ఉండవు అసలు. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వండర్ఫుల్. చాలా బాగుంది, చాలా బాగుంది. చూడాలి, అందరూ వెళ్ళి చూడండి. వేరే లెవెల్ జోనర్ ఇచ్చిండు, మామూలు వెళ్ళే అసలు. ఇంకో సీన్స్ అయితే పిక్స్ అంతే. సాంగ్స్ ఒక్కొక్క బీజిఎం హైలైట్స్ కిరాగురు అంతే, ఏం చెప్పాలి. అందరికి ఇక ఎమోషనల్ అయితే మామూలు కాలేదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్. మెసేజ్ ఉంది. ఇప్పుడు మన బయట సొసైటీలో ఏం జరుగుతుందో గర్ల్స్ ప్రొటెక్ట్ గురించి, దాని గురించి మాత్రం మామూలుగా లేదు. ఇక పేరెంట్స్ ఎట్లా పట్టించుకోవాలనే దాని గురించి కిరాక్. ట్విస్ట్లు అసలు నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అసలు ట్విస్ట్లు మాత్రం కిరాక్. మాస్ మహారాజ్ అయితే ఇది మాత్రం కంబ్యాక్. 5 కి 4 పక్క రేటింగ్, 100%. ఇది బ్లాక్ బస్టర్. అర్థం చేసుకోవాలి, ఒక అమ్మాయికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి అందరూ. బాగుంది. ఐ ఫీల్ లైక్ అందరూ యాక్టర్స్ జస్టిఫై చేశారు ఈ సినిమాకి. రవితేజ అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఇది విలన్ అని ఏం లేదు సినిమాలో. అందరూ వాళ్ళ మిస్టేక్స్ అర్థం చేసుకొని బయటకు వచ్చారు మూవీ నుంచి. లేదు అలా ఏం లేదు. మూవీ చూస్తే అందరూ మ్యాచ్ అయ్యారు రోల్స్ కి. బాగుంది. 2 parts సూపర్. బాగుంది. మల్లెపూల పల్లకినే నచ్చింది ఆబ్వియస్లీ, బట్ అవును అరిచారు బాగా. మల్లెపూల పల్లకి రాగానే, బట్ డీజే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ డీజే కూడా వచ్చింది. చాలా బాగుంది. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటుండే అందరూ ఒరిజినల్ సాంగ్ పెట్టాలి అని చెప్పి, బట్ బాగుంది ఈ సాంగ్ కూడా. అలానేం లేదు. ఏడ్చాను నేను. చాలా బాగుంది, అంటే బాగా తీశారు. లైక్ ఐ వాజ్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు ద క్యారెక్టర్. సో యా. అలా అనేం లేదు, బట్ నేను మా మమ్మీకి షేర్ చేసుకుంటే, డాడీతో అంత లేదు. యా, గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ గారాబం అదంతా డాడీనే చూసుకుంటారు కాబట్టి డాడీ గుర్తొచ్చారు ఆ మూవీకి. 5 ఇస్తాను నేను. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది సినిమా, బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్.
ఓకే సాంగ్స్ ఎట్లున్నాయి? అయ్యప్ప పాటలు ఎప్పుడైనా బాగుంటాయి. ఓకే నీకు నచ్చిన పాట? ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఒకటి అయ్యింది, అది పడి పూజ చేస్తున్నప్పుడు అది నచ్చింది. ఓకే ఇంకేం నచ్చింది బాగా సినిమా? అదే ఇంకా ఫాదర్ డాటర్ సెంటిమెంట్స్, అయ్యప్ప పాటలు, అది యాక్చువల్లీ పడి పూజ ఎలా చేస్తారు అనేది అంతా బాగా తీశారు. ట్విస్ట్ కూడా లాస్ట్ కి అన్ని బాగున్నాయి. సినిమా ఓన్లీ డివోషనల్ గా చూడొచ్చా? ఫ్యామిలీ మూవీ లాగా కూడా చూడొచ్చు, అలా ఏం లేదు, లైక్ డివోషనల్ ఏం కాదు. 10/10 ఇస్తాను నేను. రవితేజ కమ్బ్యాక్ అనుకోవచ్చు. సూపర్ ఉంది, నిజం బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటా పక్కా. రవితేజ అంటే అలా అని కాదు కానీ బాగుంది. అందరికీ నచ్చుతుంది పక్కా, చూస్తా పక్కా వెళ్తా. అన్న ఇంటి సినిమా చాలా బాగుంది. రవితేజ కెరియర్ లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం కథ స్టోరీ కొత్తతనం తీసుకొచ్చిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, మంచి సినిమా, ఒక హిట్ సినిమా, ఒక ఇడుముడి, మనం ఒక కిక్కు చూసినాం, ఒక విక్రమార్కుడు చూసినాం, ఎన్నో సినిమాలు చూసినాం రవితేజ కెరియర్ లో. ఇలాంటి సినిమా మన ఒక మంచి ఒక సెంటిమెంట్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. ఇది ఇడుముడి సినిమా అంటే కంటెంట్ సినిమా, అంటే స్టోరీ సినిమా, కథ సినిమా, మంచి హిట్ సినిమా. కథ కూడా చాలా బాగుంది, స్టోరీ కూడా చాలా బాగుంది. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. రవితేజ కెరియర్ లో హిట్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పల్లకి పాట మాత్రం, ఆ పాట ఇంటర్ మొత్తం గూస్ బంప్స్ వస్తాయి. ఆ పాట మాత్రం చాలా కొత్తతనం ఉంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రవితేజ సూపర్ 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 బాగా నటించిన సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిన వల్ల సూపర్. ఇంకా బాగుంది, చాలా బాగుంది. కాలం నీళ్ళు వచ్చేటట్టు తెప్పి చాలా బాగుంది. తండ్రికి ఏదైనా చెప్పుద్ది కూతురు, ఇలాంటివి జరుగుతున్నాయి ఇది ఓన్లీ భక్తి మూవీ లాగానే చూడొచ్చు. కాదు. ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్లని ఎలా పెంచాలి, పిల్లని మనం ఎలా జాగ్రత్తగా పెంచుకుని పెద్ద చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది సౌకర్యాలు లేవు, బస్సులు వస్తున్నాయని పిల్లల్ని పంపించేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు లేట్గా వస్తున్నారు, ఇలాంటివన్నీ మెసేజ్ కింద ఆడపిల్లల్ని స్కూల్కి పంపించిన, కాలేజీకి పంపించిన, మారుమూల ఊర్లు ఉంటాయి కదా, అన్ని జాగ్రత్తలు పెంచుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, అలాంటి వాళ్ళకి అందరికీ రవితేజ గుణపాఠం చెప్పాడు, అందరినీ చంపేశాడు గొడవలు. సినిమా అయితే చాలా బాగుంది, పాటలు అన్ని బాగుంది. 350 కోట్లు పక్క వస్తాయి. 350 కోట్ల పైనే రావాలి, కానీ నాకు బాగా నచ్చింది. ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది. ఓకే క్యారెక్టర్ లో చూసాం. మన ఇంటి పక్క నుండి ఒక అన్నయ్య బాబాయ్ లాంటి క్యారెక్టర్ ఇది. సాయంత్రం అయితే కోటర్ దాగి ఉండే ఒక క్యారెక్టర్. సో కూతుర్ని ఎలా పెంచాలి అనేది ఒక ఎమోషనల్ గా బాగా చూపించాడు, నాకు బాగా నచ్చింది. రవితేజానికి ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. బాగా చేసింది. అవార్డు అదని చెప్పను కానీ సినిమా మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్. నేచురల్ గా ఉంది. ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సింది అనిపించింది. ఎప్పుడు అమ్మాయిలతో డాన్సులు, పిర్ర మీద కొట్టుడు ఇవి కాదు. ఇలా నేచురల్ గా ఉన్న సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారు. లేదు రొటీన్ రొట్ట కథ చేస్తాం అనుకుంటే ఎవరు ఎక్కువ తొక్కాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తొక్కేసుకోవచ్చు. నేను 5కి 20 ఇస్తా. 20 మల్లెపూల పల్లకి సాంగ్ అనేది చాలా హైలైట్ చేసి చూపించారు. థియేటర్స్ అయితే పూల్ చేస్తున్నారు ఆ పాటకి. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో అయ్యప్ప స్వామి భక్తులుగా మారి మన రవితేజన్ ఫ్యాన్స్ అయిపోతారు. సో ఈసారి ఆలేసుకునేటప్పుడు చాలా మంది ఉంటారు. నేనేమన్నానంటే రేపటి నుంచి థియేటర్లు కూడా దేవాలయాలు అయిపోతాయి. నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్లోనూ నాకు అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. రవితేజన్ అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. చాలా రోజుల తర్వాత బాగా కనెక్ట్ అయ్యి ఏడ్చాను ఈ సినిమాకి ఇంటర్వెల్ తర్వాత. సో సెంటిమెంట్ ఇలా కూడా చేస్తారా అనేది నాకు చూపించారు. సో మంచి బ్లాక్ బస్టర్. నేనే ఏడ్చానంటే నార్మల్ అయిన చేతికి ఒక్కపేట ఏడుతారు. అసలు మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ అన్న. అయ్యప్ప స్వామి ఆ సాంగ్ కానీ, అయ్యప్ప స్వామి సెంటిమెంట్ కానీ, డాటర్ అండ్ ఫాదర్ మధ్యన వచ్చిన రిలేషన్స్ కానీ బాగా చూపించాడు. ఆయన ఒక సస్పెన్స్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది నేను రివీల్ చేయను కానీ థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. సో అమ్మాయిని కూతుర్ని ఎలా పెంచాలని చూపించాడు, నాకు బాగా నచ్చింది. నేను 5కి 20 ఇస్తా. ఆక్లైన్ కోతి అంటారు, అంటే ఆయన ఓవర్ హైప్, కొంచెం ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది ఆయనలో. ఎనర్జీ
ఎక్కడ తగ్గలేదు. బట్ ఇందులో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, చాలా సెటిల్డ్ గా ఎమోషన్ ని బాగా పండించారు. మెయిన్ గా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ పాప క్యారెక్టర్ చేసిన, మణికంఠ క్యారెక్టర్ చేసిన పాప చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందన్న. సో ఆమె పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు. అండ్ చివర్లో లాస్ట్ 15-20 మినిట్స్ నేను కూడా ఏడ్చాను, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. ఎందుకు అనేది థియేటర్లో చూడాలి. అంటే ఏడుస్తారా మగవాళ్ళు కూడా అంటే, నేను నార్మల్గా ఏడవం, తొందరగా ఎమోషన్ అవ్వను. బట్ ఎమోషన్ వర్కౌట్ అయింది ఆ పాప క్యారెక్టర్ ద్వారా, రవితేజ గారి క్యారెక్టర్ ద్వారా. అండ్ అజయ్ ఘోష్ గారి డైలాగ్ ఒకటి క్లైమాక్స్ లో, నిజంగా సినిమా చూస్తున్నట్లేదు. ఒక డివోషన్, ఎమోషన్, థ్రిల్లర్, లైట్ కామెడీ అండ్ యాక్షన్ ఫిలిం అన్నీ ఉన్న ఒక మంచి సినిమా కావాలి అని ఎదురు చూస్తున్న మన తెలుగు ఆడియన్స్ కి గత 4 వారాలుగా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిలిం వచ్చింది. అండ్ శివ నిర్వాణ గారు, మనకు ఆయన లవ్ స్టోరీస్ తోనే తెలుసు, నిన్ను కోరి అని, మజిలీ అని, లేదంటే ఖుషి అని. బట్ ఆయన నుంచి ఇలాంటి ఒక ఎమోషనల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకోవాలా. శివ నిర్వాణ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ రవితేజ గారు హ్యాట్స్ ఆఫ్ మణికంఠ పాప చేసిన పాపకి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ మెయిన్ గా జీవి ప్రకాష్ గారు ఇరుముడి పట్టు పాట అండ్ మల్లెపూల పల్లకి సాంగ్, నేను ఇప్పుడు ఇందులో కాదు మాస్ థియేటర్కి వెళ్తాం, మళ్ళీ చెప్పులు ఇప్పి ఆ పాటలకి డాన్స్ వేయాలి అన్నంత వైబ్ వచ్చింది. మా క్లాస్ థియేటర్ అయిపోయిందన్న, ఎవరు ముందుకు రాలే డాన్స్ చేద్దాం అంటే, వైబ్ లేదు. సో మాస్ థియేటర్ లో ఐ వాంట్ టు టేక్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు ఎంజాయ్ అగైన్. ఇది మళ్ళీ రిపీట్స్ లో చూసే సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఆడపిల్లలకి ధైర్యం నేర్పించాలి అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. సో ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసే సినిమా. హాయ్ గాయ్స్, అసలు ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. 300కి న్యాయం జరిగింది. రవితేజ ఫుల్ మీల్స్ పెట్టిండు, మనకి హౌస్ ఫుల్ అయింది. అసలు సినిమా 4 years తర్వాత అసలు కంబ్యాక్. ఎప్పుడెప్పుడో మన విక్రమార్కుడు, మళ్ళా మన రాజాది గ్రేట్, అట్లాంటి కొన్ని సినిమాలు నడిచినాయి. మళ్ళా 4 flops తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేయడం అనేది వేరే లెవెల్. రవితేజ హిట్ కొట్టేసింది మనోడు. మన TFI మొత్తం ఎవ్వరు ఈ సినిమాకి నెగిటివిటీ లేకుండా అందరు ఫ్యాన్స్ దగ్గర నుండి చూసి మంచి హిట్ కొట్టించింది మనోళ్ళు. ప్రజలు మంచిగా ఉంది సినిమా, అందరు ఫ్యామిలీతో వెళ్ళండి. మన ఉంటారు కదా ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ ప్రాబ్లమ్ తొలగించాలి మన తెలుగు స్టేట్స్ లో అనేది ఒక మెసేజ్ సినిమా నుంచి మన అందరికీ, ఆడపడుచులందరికీ తెలియజేయబడుతుంది. అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి అనే సేఫ్టీ కోసం ఈ సినిమా చూసి మీరు కొద్దిగా సేఫ్టీ అనేది నేర్చుకుంటారు. అట్లా అని సినిమా సాంగ్స్ కూడా బాగుండే, అన్ని బాగుండే. మళ్ళీ ఫస్ట్ హాఫ్ మొత్తం సాంగ్స్ ఉండే, సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉండే. అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండే. అంతే, థ్యాంక్ యూ. రేటింగ్ 9/10. రవితేజ కూర్చొచ్చాడు, కిక్ రవితేజ కూర్చొచ్చాడు. అసలు ట్విట్టర్ లో ఓపెన్ చేయగా ఎందుకన్నా చూడండి, ఒక సీన్ లో కొడతాడు చూడు, అది హైలైట్ అన్న. లేచి కొడతాడు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎమోషనల్ ఉంటది. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు ఒక థ్రిల్లర్ కింద మారుతుంది. అసలు మామూలు లేదు. ఎండింగ్ క్లైమాక్స్ ఎమోషనల్ అసలు మామూలుగా లేదు. సినిమా అర్జెంట్ గా చూడండి సినిమాని. విక్రమార్క కన్నా మించిందన్న. బెస్ట్ మూవీ, ఒక భక్తితో తీసిన మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం నార్మల్ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో మొత్తం సెంటిమెంట్ తోని తీస్తున్నాను. రవితేజ రిడెంప్షన్ అంతే, ఇంకా మాటలు లేవు సినిమాకి. ఇప్పుడు వెళ్ళిపోండి, రివ్యూలు అయినా అక్కర్లేదు. అసలు సినిమా చూసేయండి. పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, పిల్లలకి ఇచ్చేయాలా, పియోగులు చేయాలా అని, ఆడపిల్లల్ని పియో చేయాలి కాబట్టి మా జాబ్లోకి ఇవ్వాలని ఆ కాంట్రాక్ట్. కానీ చాలా బాగుంది. కానీ అక్కడి నుండి ఏంటంటే మందు మానేస్తున్నామా ఒట్టే చెప్పి మందు మానేస్తాడు. మానేసిన తర్వాత మాలేసిన తర్వాత ఆ పూజలు మాత్రం మామూలుగా లేవు. ఆ పూజలు అంటే ఒక రవితేజ సారే చేయాలి, కానీ అలా చేసినాడు పూజలు. దాంట్లోన మళ్ళీ కట్ట శబరిమల నీ మల్లు కొట్టే శబరిమల స్వామియే అయ్యప్పో స్వామియే. ఆ యాస్టరయ్య డాన్స్ చేసినప్పుడు థియేటర్లో అందరూ లేచి డాన్స్ చేస్తారు. కానీ మామూలుగా లేదు, అందరూ డాన్స్ చేస్తారు. క్లాప్ కొబ్బరికాయలు అయితే థియేటర్లో కొడేస్తారు, థియేటర్లో కొబ్బరికాయలు కొడతారు. పాప మళ్ళీ క్లీన్ చేసుకుని ఇదే థియేటర్లో కొబ్బరికాయలు, పువ్వులు మాత్రం మామూలుగా. ఆ దేవుడిని మాత్రం మన కొండకెళ్ళి చూడలేం, కానీ ఇక్కడికి వచ్చిన దేవుడిని చూడండి, చాలా బాగుంది. కానీ ఒక డైలా వెనకవులు ఉన్నారు లేరనుకుని, నేనున్నా నా కూతురు కనిసి అక్కడ మాత్రం ఆ డైలా మాత్రం చాలా బాగుంటది. ఆడపిల్లల తండ్రి నేనున్నా, నాకు కూడా పేగులు తీస్తానంటాడు. డైలా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బాగుంది, అందరూ చూడలేమంటే చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప, హర పుత్రుడే శరణమయ్యప్ప. నాకు కళ్ళు తెరిపించావయ్యా, నేను కూడా ఈ దేవుడు అంటే తెలియదు, నాకు కూడా కళ్ళు తెరిపించాడు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, సూపర్. ఈ పాటకు అర్థం, ఆ కాలంలో అయ్యప్ప మహిషిని సంహరించడానికి అవతారం ఎత్తితే
ఈ కలికాలంలో భక్తులను, అయ్యప్ప భక్తులను నమ్ముకొని ఉన్న వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పడానికి, మళ్ళీ పుడతాను అని చెప్పడానికి ఈ ఇరుముడి సినిమా రూపంలో దర్శకుడు చూపించడం జరిగింది. సినిమా ఎంత అద్భుతంగా తీశాడంటే, మేము అయ్యప్ప భక్తులకు ఈ సినిమా చూస్తున్నంతసేపు పూనకాలంటే పూనకాలే. చివరిలో ఈ సినిమా అసలు నిజంగా ఏంట్రా ఇరుముడని పేరు పెట్టారు, సేమ్ అసలు ఇరుముడికి దీనికి సంబంధం లేదు కదా అని అనిపించినప్పుడు నాకు అనిపించింది. కానీ చివరిలో ఒక్క పదం, నేను అవతారం ఎత్తాను, మళ్ళీ అవతారం ఎత్తుతాను అని చూపించడం అనేది చాలా బాగా చూపించాడు దర్శకుడు. మామూలుగా మాస్ మహారాజా, రవితేజ అంటే మాస్ మహారాజా, కానీ ఒక ఫాదర్ సెంటిమెంటల్ గా, అది కూడా భక్తుడి రూపంలో, అయ్యప్ప భక్తుడి రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. సినిమా చెప్పాలంటే భయ్యా ఏడిపించేశాడు భయ్య. అసలు సెంటిమెంటల్ అనేది అద్భుతం భయ్యా, ఎక్సలెంట్ మూవీ. అంతే. ఇరుముడు మూవీ ఏంటంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే దేవుడి పతితో వచ్చారు, మంచి యాక్షన్, అంటే యాక్షన్ లేదు కానీ చాలా ఎమోషన్ అయితే ఉందన్న సినిమా. నిజంగా ఏడవలాగా గొంతు ఆర్చిపోయింది అనమాట, అంత ఎమోషన్ చూపించారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఎక్కిచ్చారని చెప్పాలి నిజంగా. ఎందుకంటే ఒక తండ్రి కూతురు మధ్యన జరిగే సన్నవాసాలు చాలా అనిపించిన, బట్ రొటీన్ గా కొంచెం రొటీన్ వేలో తీసుకెళ్ళారు, అది స్లో పేస్ లో తీసుకెళ్లారు. ఇంక ఇంటర్వెల్ నుంచి కొంచెం సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని. దేనివల్ల అంటే ఇంట్రెస్ట్ లో ఒక ఊళ్ళో చావులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరో వీళ్ళను అనేది తెలియకుండా బిల్ చేయడం మాత్రం క్లైమాక్స్ వరకు అదైతే మెచ్చుకొచ్చే సినిమా నిర్మాణం. బట్ కథనే కొంచెం రొటీన్ గా రాసుకున్న, స్క్రీన్ ప్లే మాయ చేయాలనుకున్నా, అది కొంచెం సోపేస్ లో వెళ్ళమన్నా అది పెద్దగా ఎక్కలేదు. నా వరకు చూసుకుంటే రవితేజ యాక్టింగ్, జీవి ప్రకాష్ మ్యూజిక్, క్లైమాక్స్ 20 నిమిషాల ఎమోషన్ సీన్ అయితే మాత్రం ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి రెగ్యులర్ ఆడియన్స్ ఎక్కపోవచ్చాము కానీ ఫ్యామిలీస్ మాత్రం ఖచ్చితంగా ఎక్కుతుంది. రవితేజ అన్నకే సినిమా పరంగా చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీ, బట్ ఫ్యామిలీస్ కి మాత్రం ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది. ఎందువల్ల అంటే జీవి ప్రకాష్ అన్న మ్యూజిక్ ఫిక్స్ లో ఉంటుంది. ఇంకా మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ లో నిజంగా చెప్తున్నది ఐమాక్స్ లో లేదు, ఆలయం లాగా అనిపించింది. అంతలా గంతులేసి అంతలా తప్పట్లు కొట్టారు. నా వరకు చూసుకుంటే బీజిఎం తో ఆ సినిమా హిట్ చేయడం అంటే ఇదే. శివ నిర్మాణం గారు డిసప్పాయింట్ చేసిన జీవి ప్రకాష్ అన్న, రవితేజ అన్న యాక్టింగ్ అండ్ మ్యూజిక్ తో సినిమా నిలబెట్టారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే, బాగుంది అంతే సినిమా అన్న. ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీతో. థ్యాంక్ యూ.